నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతి కోసం ఊరూరా మట్టి నీరు సేకరణ నారావారిపల్లెలో సేకరించిన సీఎం ఆంధ్రుల ఖ్యాతిని చాటే నగరాన్ని నిర్మిస్తామని స్పష్టీకరణ రాజధానిలో స్థానికత సమస్యపై కేంద్రానికి చంద్రబాబు లేఖ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని రాజ్నాథ్ను కోరిన ముఖ్యమంత్రి 2 పడక గదుల ఇళ్లు సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ సమీక్ష గృహాల కేటాయింపులో అవినీతిని సహించేది లేదని కలెక్టర్లకు హెచ్చరిక రైతు ఆత్మహత్యలపై హైకోర్టుకు వెళ్లిన కోదండరాం జన చైతన్య సమితి వ్యాజ్యంపై విచారణలో వాదనలు వినాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రి ఉత్సవ శోభ ప్రత్యేక పూజలతో కోలాహలంగా దేవాలయాలు తిరుమలలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రేపు ప్రధానితో చంద్రబాబు భేటీ స్వచ్ఛ భారత్పై ఉపసంఘం నివేదిక సమర్పణ రాజధాని శంకుస్థాపనకు జైట్లీ రాజ్నాథ్కు ఆహ్వానం దక్షిణాఫ్రికాతో రేపు ఇండోర్లో భారత్ 2వ వన్డే గెలవాలనే ఆరాటంలో ధోనీ సేన జోరు కొనసాగించాలనే పట్టుదలతో సఫారీ జట్టు రాజధాని నిర్మాణానికి విదేశీ ప్రభుత్వాలు సాంకేతిక సహకారం అందించిన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు మనోభావాలు ప్రతిబింబించే విధంగానే నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు మన నీరు మన మట్టి కార్యక్రమంలో భాగంగా సొంతూరు నారావారిపల్లెలో పుట్టమట్టి నీటిని సేకరించిన ఆయన రాజధానికి శంకుస్థాపన జరిగిన తర్వాత విరాళాల సేకరణకు ఆన్లైన్ సహా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని చెప్పారు అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న వేళ ఇందులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన మన మట్టి మన నీరు మన అమరావతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామమైన నారావారిపల్లెలో మన మట్టి మన నీరు మన అమరావతి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా మొదట తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన హోమంలో పాల్గొన్న ఆయన తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులర్పించారు అనంతరం తిరుమల శ్రీకాళహస్తి కాణిపాక ఆలయాల నుంచి వచ్చిన పండితుల మంత్రోచ్చారణలు ముస్లిం క్రైస్తవ మత పెద్దల ప్రార్థనల్లో పాల్గొన్న చంద్రబాబు తర్వాత పుట్టమట్టి నీటిని సేకరించారు అనంతరం మాట్లాడిన చంద్రబాబు తెలుగువారు గర్వంగా చెప్పుకునే విధంగా రాజధాని అమరావతి నిర్మాణానికి సంకల్ప దీక్ష చేపట్టామని స్పష్టం చేశారు ఈ సంకల్పాన్ని పూర్తి చేయడంలో తాను నిమిత్తమాత్రుడిని మాత్రమేనని ప్రజలే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు నేను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నాం చిన్న పెద్ద తారతమ్యం లేదు పేద ధనిక తారతమ్యం లేదు మతాలు కూడా అన్ని మతాలు కలవాల్సిన అవసరం ఉంది అన్ని కులాలు కూడా కలవాల్సిన అవసరం ఉంది ఇది మనందరి రాజధాని మన అమరావతి ఈ అమరావతిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి అమరావతి మంచి వాస్తుంది అమరావతి బ్రహ్మాండ నగరంగా తయారవుతుంది దానికి అదనంగా ప్రజల యొక్క ఆశీస్సులు జోడైతే దీనికి మించినటువంటి మనోసంకల్పం ఇంకోటి ఉండదు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రాజధాని నిర్మాణ సంకల్ప పత్రాలను సేకరిస్తున్నట్టు చెప్పిన చంద్రబాబు శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన తర్వాత విరాళాల సేకరణపై ప్రత్యేక కార్యక్రమం చేపడతామన్నారు అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్క గ్రామం నుంచి ఒక సంకల్ప పత్రం కూడా తయారు చేయమన్నాం దానికి పూజలు నిర్వహించి రేపు తీసుకొచ్చి అమరావతి దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తారు 16,000 గ్రామాలకు సంబంధించిన పత్రాలని ఒక క్యాప్సూల్లో పెట్టి శాశ్వతంగా రాజధాని ఏరియాలో భూగర్భంలో దీనన్నీ కూడా భద్రంగా పదిలపరుస్తాం మరోవైపు చంద్రబాబు కుమారుడు తెలుగుదేశం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పుట్టమట్టి నీరు సేకరించారు అన్ని జిల్లాల్లో మంత్రులు శాసనసభ్యులు అధికారులు మన మట్టి మన నీరు మన అమరావతి కార్యక్రమంలో మట్టి నీటిని సేకరించారు తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తాండవ నదీ తీరంలోని తపోవనం వద్ద ప్రత్యేక పూజలు చేసి మట్టి నీరు సేకరించారు సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మన మట్టి మన నీరు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప గోదావరి జలం మట్టి సేకరించి ప్రత్యేక పూజలు చేశారు
విజయవాడ గొల్లపూడిలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్లలో వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు మట్టి సేకరించారు. గుంటూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, అనంతపురం జిల్లాలో వెంకటాపురంలో మంత్రి పరిటాల సునీత, పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డి మట్టి, నీరు సేకరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి పిల్లల స్థానికత విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాసిన ఆయన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే ఉద్యోగుల పిల్లల విషయంలో ఎదురవుతున్న స్థానికత ఇబ్బందులను ప్రస్తావించారు. ఇతర ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చే వారికి స్థానికత వర్తించకపోతే తమ పిల్లలు నియామకాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఉద్యోగుల ఆందోళనను లేఖలో వివరించిన చంద్రబాబు ఇందుకోసం ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరారు. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తిగా పారదర్శకంగా జరగాలని, పేదలకు ఆత్మగౌరవ ప్రతీకగా ఇళ్ల నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో తప్పులు జరిగితే సహించే ప్రసక్తి లేదని, ఎంతటి వారినైనా శిక్షిస్తామని హెచ్చరించారు. నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షించిన కేసీఆర్ కరువు మండలాల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ దశలో నిబంధనల ప్రకారం చేస్తే కొన్ని మండలాల్లో కరువు ఉన్నప్పటికీ వాటిని గుర్తించలేమని అధికారులు చెప్పగా అలాంటి ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దసరా నుంచి ప్రారంభించనున్న 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం అవినీతికి తావు లేకుండా చేపట్టాలని, ఈ ఇళ్లు భవిష్యత్ 2 తరాలకు ఉపయోగపడే విధంగా నిర్మించాలని కేసీఆర్ సూచించారు. తొలి ఏడాది నియోజకవర్గానికి 400 ఇళ్ల చొప్పున నిర్మించాలని, వచ్చే ఏడాది నుంచి ఈ సంఖ్యను పెంచుతామని తెలిపారు. మొదటి ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో 36,000, పట్టణ ప్రాంతాల్లో 24,000 ఇళ్లను నిర్మిస్తామన్న కేసీఆర్ ఇందుకోసం స్థల సేకరణ జరపాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో 50% ఇళ్లను శాసనసభ్యుడు, 50% ఇళ్లను జిల్లా మంత్రి మంజూరు చేస్తారని తెలిపారు. నిబంధనల పేరు చెప్పి గృహ నిర్మాణం ఆలస్యం చేయవద్దన్న కేసీఆర్ మండల కేంద్రాలు, పట్టణాల పరిధిలో 5 కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ భూమిని వాడవద్దన్న నిబంధన సవరిస్తామని చెప్పారు. ఈ ఇళ్ల కేటాయింపులో ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యమివ్వాలన్న కేసీఆర్ అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనప్పటికీ శిక్షిస్తామని స్పష్టం చేశారు. అర్హులందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలని, అనర్హులకు కేటాయిస్తే సహించేది లేదన్నారు. అర్హులను గుర్తించే విషయంలో తహసీల్దార్లు ఇచ్చే ధ్రువపత్రాలు ఖచ్చితంగా ఉండాలన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రవల్లిలో ఇళ్ల నిర్మాణ ప్రణాళికను అధికారులకు వివరించారు. ఇదే సమయంలో నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలన్న కేసీఆర్ భూసేకరణ సమస్యతో నీటిపారుదల ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించారు. నీటి ప్రాజెక్టులపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భూమి కోల్పోయిన రైతులకు మంచి పరిహారం ఇచ్చి సేకరణ జరపాలని సూచించారు. నిర్వాసితులకు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే 5,04,000 రూపాయలు ఇవ్వాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలపై ఉన్నత న్యాయస్థానంలో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు చర్యలు తీసుకునేట్లు ప్రభుత్వాలను ఆదేశించాలని వ్యవసాయ జనచైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు ఏపీ రామయ్య యాదవ్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయగా ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని కోదండరాం న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్పై గతంలో జరిగిన విచారణలో ఆర్థికంగా తీవ్రంగా చితికిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయని న్యాయస్థానం ప్రశ్నించింది. చనిపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పిన సమాధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు చనిపోయిన తర్వాత పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం చాలదని, ఆత్మహత్యలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించింది. రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో పోరాటాలకు సిద్ధమైన తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర శాఖ ఇందుకు రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం మద్దతు కోరింది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కోదండరాం బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా గురుతర బాధ్యత నిర్వహించాల్సి ఉందని ఆయన కలిసిన తర్వాత తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. ప్రభుత్వం 1 టైం సెటిల్మెంట్ తో అప్పుల మాఫీ చేసేటువంటి దానికి ఇతరత్ర కార్యక్రమాలు పేదవాళ్ళు వేసుకుంటాం. మాకు కూడా ఎప్పటికప్పుడు సూచన సలహాలు ఇచ్చి ఈ తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా, పేదక నిర్మూలన అయ్యే విధంగా, సుసంతృప్త తెలంగాణ ఉండే విధంగా చేసేటువంటి కార్యక్రమంలో కూడా వారి యొక్క అపూర్వమైన సలహాలు ఇవ్వాలని చెప్పిన వారికి విజ్ఞప్తి వారికి అంగీకరించడం జరిగింది. ఏదేమైనా అందరం కూడా 4 కోట్ల జీవితాలతో తెలంగాణపడుతున్నటువంటి వ్యక్తులను ప్రజాస్వామ్యయుతంగా మనం ఎదుర్కొని తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ముందుకెళ్లాలనేదే మా భావన.
స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు నీతి ఆయోగ్ ఉపసంఘం రూపొందించిన నివేదికను అధ్యక్ష హోదాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ప్రధానికి సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 12:30 ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు మధ్యాహ్నం 3:45 ఉత్తరాఖండ్, హర్యానా ముఖ్యమంత్రులతో కలిసి ప్రధాని మోదీకి నివేదిక సమర్పిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని, 5:30 గంటలకు రాజ్నాథ్ సింగ్ను కలవనున్నారు. ఇద్దరిని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడం సహా పునర్వ్యవస్థీకరణ చట్టం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీల అమలుపై చర్చిస్తారని తెలుస్తోంది. ఎర్రచందనం దొంగలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస దాడులు చేస్తున్న పోలీసులు తాజాగా కరడుగట్టిన అంతర్జాతీయ స్మగ్లర్ ఫయాజ్ను అరెస్టు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరు గ్రామీణ ప్రాంతంలోని కడిగినహళ్లి కేంద్రంగా కడప, చిత్తూరు జిల్లాల నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఫయాజ్పై 2 జిల్లాల్లో 61 కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. చిత్తూరు, కడప జిల్లాల నుంచి ఎర్రచందనం దొంగలను బెంగళూరు, దిల్లీకి తరలించి అక్కడి నుంచి విదేశాలకు తరలించడంలో ఫయాజ్ సిద్ధహస్తుడని కడప ఎస్పీ నవీన్ గులాఠీ చెప్పారు. అతడి నుంచి 2 కోట్ల విలువ చేసే దొంగలు, 5 కార్లు, 3 వ్యాన్లు, 12,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎర్ర దొంగలకు సహకరిస్తున్న పోలీసులపై కూడా కఠిన చర్యలు తప్పవని గులాఠీ హెచ్చరించారు. కాయలను పండ్లుగా మార్చేందుకు నిషేధిత కార్బైడ్ వినియోగించకుండా చేపట్టిన చర్యలను వివరిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇవాళ హైకోర్టుకు నివేదికలు సమర్పించాయి. ఈనాడులో ప్రచురితమైన పండు ఆరోగ్యం పుండు కథనాన్ని ప్రజాహిత వ్యాజ్యంగా సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన హైకోర్టు ప్రమాదకర కార్బైడ్ వాడక నిరోధానికి చేపట్టిన చర్యలపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు ఇరు ప్రభుత్వాలు పూర్తి వివరాలతో నివేదికలు కోర్టుకు సమర్పించాయి. అనంతరం విచారణను నవంబర్ 6కు వాయిదా వేసింది. రైతులకు ఒకే విడత రుణమాఫీ చేసే వరకు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉంటామని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ప్రకటించింది. ఈ విషయంలో మంత్రులు విపక్షాలపై దాడి చేయడం మాని జిల్లాల వారీ సమీక్షలు నిర్వహించాలని భాజపా శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ సూచించారు. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం, ప్రభుత్వ వైఖరిపై పార్టీ నేతలతో కలిసి గవర్నర్కు ఫిర్యాదు చేసిన ఆయన రైతు సమస్యలపై ప్రభుత్వానికి నిర్దేశం చేస్తానని గవర్నర్ చెప్పినట్లు వెల్లడించారు. పత్తికి కనీస మద్దతు ధర అంశం వరంగల్ ఎనుమమ్మల మార్కెట్ యార్డులో ఉద్రిక్తతలకు దారితీసింది. 5,000 రూపాయల కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు యార్డు కార్యాలయాన్ని ముట్టడించారు. వారం రోజుల విరామం తర్వాత మార్కెట్ ప్రారంభం కావడంతో రైతులు భారీ ఎత్తున పత్తిని మార్కెట్కు తరలించారు. ఈ పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ అధికారుల నుంచి స్పందన లేని పరిస్థితిలో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు పత్తి బస్తాలకు నిప్పు పెట్టారు. అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను ఆర్పివేశారు. మరోవైపు అధికారుల తీరుపై మండిపడిన రైతులు పెట్టుబడులు పెరిగిన పరిస్థితిలో కనీసం 5,000 మద్దతు ధర ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. 10 రూపాయల ధర మీద రేట్ల మీద పెంచుతుండ్రు. ఇది మాకు గిట్టుబాటు కాదు. ఇట్లా అయితే ఇంకా ఆత్మహత్యలు ఎక్కువనే అయిపోతాయి. ఒక ఎంప్లాయీకి వాళ్ళు ఏ రకంగా మాకు జీతాలు పెంచండి అని మీటింగ్ పెట్టలేదు. వాళ్ళు ఒక ధర్నాలు చేయాలి. ఒక టీచర్ కానీ, ఒక జాబర్స్ కానీ, ఎవరు కానీ వాళ్ళకు 10,000, 20,000 ఏకదం ఒకటేసారి జీతాలు పెంచారు. వాళ్ళు పెంచమని అడగలేదు. అడగకుండా వాళ్ళకు జీతాలు పెంచారు. కానీ మేము పెంచు అని మాకు పొట్ట నిండుతలేదని పొట్ట కొరకు వచ్చినా కూడా మాకు కనీసం మద్దతు ధర ప్రకటిస్తలేదని నేను విన్నవించుకుంటాను. వరంగల్ హన్మకొండలోని పోచమ్మకుంట ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు కాంగ్రెస్ వర్గీయులు చేసిన ప్రయత్నాన్ని తెలుగుదేశం వర్గీయులు అడ్డుకోవడం ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఇరుపక్షాల మధ్య జరిగిన ఘర్షణలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు అనిశెట్టి మురళి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి మధ్య దూషణల పర్వం సాగింది. పరస్పరం మాటల యుద్ధం తీవ్రం కాగా నాయని రాజేందర్ రెడ్డి తన రివాల్వర్ తీసి మురళిపైకి గురిపెట్టారు. ఈ సమయానికి అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన వేళ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రధాన దేవాలయాల్లో అమ్మవార్లు వేర్వేరు రూపాల్లో భక్తులకు అభయమిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారు తొలి రోజున శ్రీ స్వర్ణ కవచాలంకృత త్రిశక్తి స్వరూపిణి రూపంలో భక్తులకు అభయాన్ని ప్రసాదించింది. మొదటి రోజే అమ్మవారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో భక్తులు తరలిరాగా ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాలినడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా దీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అమ్మవారు రేపు బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమియ్యనుంది.
తెలంగాణలో కూడా దుర్గాదేవి శరన్నవరాత్రి వేడుకలకు అంకురార్పణ జరిగింది. తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్లోని జోగులాంబ తొలి రోజున శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో స్వస్తి పుణ్యవచనము, ఋత్విక్ వరణము, పంచాంగ శ్రవణము, అఖండ దీపస్థాపన, కలశస్థాపన నిర్వహించారు. వరంగల్లోని చారిత్రక 1000 స్తంభాల ఆలయం, ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తొలి రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రసిద్ధ బాసర సరస్వతి క్షేత్రంలో అమ్మవారికి మహాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా తిరుమాడ వీధుల్లో విశ్వక్సేనుడు తిరువీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవాలకు జరిగిన ఏర్పాట్లను పర్యవేక్షించాడు. రేపు జరిగే ధ్వజారోహణంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు ప్రారంభమవుతాయి. 7 కొండల వాడికి అత్యంత ఇష్టమైన గరుడ సేవ ఈ నెల 18న జరగనుంది. ఈ నెల 22న చక్రస్నానం, ధ్వజారోహణంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అదిగో నిత్య సూరులు వారువారులు 2014 జూలై 17న 298 మంది మృతి చెందిన ఘటనలో MH17 విమానం కూలేందుకు క్షిపణి దాడి కారణమని తేలింది. ఆమ్స్టర్డామ్ నుంచి MH17 విమానం కౌలాలంపూర్ వెళ్తున్న విమానం కూలేందుకు రష్యా తయారీ క్షిపణితో దాడి చేయడమే కారణమని దర్యాప్తు బృందం తేల్చింది. ఉక్రెయిన్లో తిరుగుబాటుదారుల ఆధీనంలోని ప్రాంతం నుంచి ప్రయోగించిన BUK క్షిపణి వల్లే మలేషియా ఎయిర్లైన్స్ విమానం కూలిందని అంతర్జాతీయ దర్యాప్తు అధికారుల బృందం గుర్తించింది. ఉక్రెయిన్ భూభాగంపై ప్రయాణిస్తున్న MH17 విమానాన్ని ఆ దేశ సైన్యమే కూల్చేసిందన్న రష్యా వాదనను దర్యాప్తు అధికారుల బృందం తిరస్కరించింది. ఈ మేరకు నివేదిక రూపొందించిన ఆ బృందం క్షిపణిని ఎవరు ప్రయోగించారో చెప్పడం తమ పని కాదని వ్యాఖ్యానించింది. అయితే ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు స్వయంగా BUK క్షిపణిని ప్రయోగించే అవకాశం లేదని, వారికి రష్యా సైన్యానికి చెందిన కొందరు మాజీ అధికారులు సహకరించి ఉంటారని దర్యాప్తు బృందంలోని 2 అధికారులు అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ బీహార్లో పాల్గొనాల్సిన ఎన్నికల ప్రచార సభలో ఏర్పాట్ల లోపం లాఠీచార్జీకి దారితీసింది. పట్నాపూర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి నితీష్ సొంత జిల్లా నలందలోని బీహార్ షరీఫ్లో చేపట్టే ప్రచారంలో భాగంగా అజయ్ దేవగన్తో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అజయ్ దేవగన్ రానున్నట్టు తెలుసుకున్న అభిమానులు, భాజపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సభాస్థలికి చేరుకోగా వారిని అదుపు చేయడం పోలీసులకు అసాధ్యమైంది. క్రమశిక్షణ పాటించాలంటూ భాజపా నేతలు పదే విజ్ఞప్తి చేసినా వినిపించుకొని అభిమానులు, కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ దశలో పోలీసులు లాఠీలకు పనిచెప్పగా ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో 12 మంది గాయపడగా దేవగన్ ప్రచార సభను రద్దు చేసుకుని హెలిప్యాడ్ నుంచే వెనుదిరిగారు. ఆగస్టు నెలలో పారిశ్రామికోత్పత్తి ప్రగతి, సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం గణాంకాలు సంతృప్తికర స్థాయిలోనే ఉన్నప్పటికీ TCS త్రైమాసిక ఫలితాల వెల్లడికి ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరించిన వేళ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. క్రితం సెషన్లో 175 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 58 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 26,874 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ స్థూల ఆర్థిక గణాంకాలు తెచ్చిన ఉత్సాహంతో కాసేపు లాభాల్లో పయనించాయి. ఒక దశలో 26,919 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచి TCS ఫలితాల వెల్లడికి ముందు మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా ఐటీ రంగానికి చెందిన వాటాలు 1.03% మేర నష్టపోయిన వేళ అమ్మకాల ఒత్తిడి పెరిగి 26,719 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగజారింది. చివరకు 26,847 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 12 పాయింట్లు దిగజారి 8,132 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అమరావతి కోసం ఊరూరా మట్టి, నీరు సేకరణ. నారావారిపల్లెలో సేకరించిన సీఎం, ఆంధ్రుల ఖ్యాతి చాటే నగరాన్ని నిర్మిస్తామని స్పష్టీకరణ. రాజధానిలో స్థానికత సమస్యపై కేంద్రానికి చంద్రబాబు లేఖ. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని రాజ్నాథ్ను కోరిన ముఖ్యమంత్రి. 2 పడక గదుల ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్ సమీక్ష. గృహాల కేటాయింపుల్లో అవినీతిని సహించేది లేదని కలెక్టర్లకు హెచ్చరిక. రైతు ఆత్మహత్యలపై హైకోర్టుకు వెళ్లిన కోదండరాం. జనచైతన్య సమితి వ్యాజ్యంపై విచారణలో వాదనలు వినాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి.
తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రి ఉత్సవ శోభ. ప్రత్యేక పూజలతో కోలాహలంగా దేవాలయాలు. తిరుమలలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. రేపు ప్రధానితో చంద్రబాబు భేటీ. స్వచ్ఛ భారత్పై ఉపసంఘం నివేదిక సమర్పణ. రాజధాని శంకుస్థాపనకు జైట్లీ, రాజ్నాథ్కు ఆహ్వానం. దక్షిణాఫ్రికాతో రేపు ఇండోర్లో భారత్ రెండో వన్డే. గెలవాలనే ఆరాటంలో ధోనీ సేన. జోరు కొనసాగించాలనే పట్టుదలతో సఫారీ జట్టు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.